ఇంకా ముందు బలపరచండి అయ్యా. సంపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్కాలం బలమునివ్వండి అయ్యా. సంపూర్ణమైన బలమును అనుగ్రహించండి. ప్రతి బలహీనతలన్నీ మీ నామములో నిర్మూలన చేయండి ప్రభువా. ఆరోగ్యవంతుడుగా బలవంతుడుగా ఉంచండి ప్రభువా. మీ శక్తిని మీ కృపను నాయనా విస్తారముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మీ సముఖముల బిడ్డలు ప్రభువా అర్హమైన పాత్రలుగా మీరు ఉంచారు, ఘనమైన పాత్రలుగా మీరు ఉంచారు ప్రభువా. దీవెనకరమైనటువంటి కృపలో మీరు నింపి నడిపిస్తున్నందుకే మీ స్తోత్రమైనా విస్తారమైనటువంటి ఆత్మబలానికి వెలిగివ్వండి. మీరే తోడైతే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరొక సెప్టెంబర్ మాసంలోనికి ప్రభు ఈ రీతిగా నడిపించున్నందుకే తీసుకుంటున్నాను. మీరు ఆశీర్వాద ప్రభువా. రోజు మీరు ఆయన ప్రేమించి గత వారంలో మౌంట్లను కూర్చొని ఎంతో బాధపడింది కానీ మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రార్థన దాటులే దేవుడు అయ్యా. మా విశ్వాసాన్ని ఘనపరిచిన దేవుడు అయ్యా. ప్రభువానికి స్తోత్రాలు. నీతిమంతుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించడానికి మీరు వాగ్దానం ఇచ్చారు కదా ప్రభువా. నీతిమంతులకు కలుగు శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును తప్పించునని మీరు వాగ్దానం ఇచ్చారు అయ్యా. మీ దాసురాలు ఇచ్చిన నెమ్మదిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎటువంటి బలహీనతలు ప్రభువా, నీరసము కానీ సుగులు బీపీ వల్ల ఎటువంటి అయినా కాళ్ళు చేతులు తిమ్మిరులు కానీ ఏ బలహీనత లేకుండా అరికాలు మంటలన్నీ కూడా ప్రభువా యేసు నామములో నిర్మూలన చేయండి. మంచి ఆరోగ్యంగా ఇచ్చి పరిపూర్ణమైన శక్తిని బట్టి మీ పునరుద్ధారపు జీవాన్ని బట్టి మీరే బలపరిచి మరి ప్రార్థన చేస్తూ ఉండాలి. సదాకాలం నిత్యము ప్రభువా నీ బిడ్డలకు నీ కృపను తోడుగా వచ్చి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ముగిలి వచ్చి వారు నిన్ను సంచలన పెట్టి నడిపించుకోవాలని మీరు అంటున్నారు ప్రభువా. అయ్యా నీ కృపను ఆరోగ్యం ఆయుష్కాలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారిని ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా బిడ్డలు సోమేశ్వర గారిని స్వప్న ఈ హాలిడేస్ లో బిడ్డలైనా ఈ స్థలాన్ని అనుమతించారు. ఈ దినమున మీ సన్నిధిలో నిన్ను మహిమపరచడానికి పరీక్షల్లో వారంగా సహకరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అని చేసుకునే వృత్తిలో మీ కృపని బట్టి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఇంకా బిడ్డలను ప్రార్థనాత్మతో నింపండి అయ్యా. వాక్యము అభిషేకముతో నింపండి ప్రభువా అయ్యా. పిలుపుని బట్టి రెండిని బట్టి మీ స్తోత్రాలు. మంచి జ్ఞానముని బట్టి ప్రభువా బిడ్డల అడుగులు మీ వాక్యం ముందు స్థిరపరచండి. మంచి తెలివిని జ్ఞానముని బట్టి ప్రభువా అయ్యా. ఈ సంవత్సరం అధికమైన కృపను బిడ్డలకి ఆరోగ్యమును కలిగి చేయడం ప్రభాని స్తోత్రులైనా అయా. నీ దాసురాలు దోషనట్లు అయా ఇచ్చిన బిడ్డలు దయచేసి బట్టి రియోని బట్టి స్తోత్రాలయ్యా. మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభువా అయా. నూతనంగా కట్టిన అవశేషుల ప్రభువా ఇంతవరకు మీరు సహాయం చేసుకొచ్చారయ్యా. చిన్న చిన్న పొరపాటు ప్రభువా అది కూడా కంప్లీట్గా వినైనా బిడ్డలనైనా అందులో ప్రవేశించినైనా అయా. నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తానన్నారు ప్రభువా. ఆ గృహము బిడ్డలకు యోగ్యకరముగాను ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాను. కావలసినటువంటి ప్రతి ఈవిని మీరు దయచేయండి ప్రభువా అయా. చిట్టుబాబు అంకుల్ గారిని మేరీ ఆంటీ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆయుష్కాలములు ఇవ్వండి. వారి దేహంలో ఉన్న ప్రతి బలహీనతలను మీరు కొట్టండి ప్రభువా. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా వారిని ఉంచండి నాయన. ఆరోగ్యవంతులుగా నిలపండి ప్రభువా. మీ సన్నిధి కాపుదల కుటుంబానికి దయచేయండి. మీ సన్నిధిలో వారిని స్థిరపరచండి, బలపరచున్నాయని మీ స్తోత్రాలు. మా సహోదరులు ప్రభువా అయా స్త్రీలను బట్టి స్పందనను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా. కెనడా పరిసర ప్రాంతాల బిడ్డలు స్థిరపరిచారు నాయన. అక్కడ నివాస స్థలాన్ని ఇచ్చారు, శ్రేష్టమైన స్వాస్థ్యమని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభువా. ఈ బిడ్డలను బలపరచుని ఆశీర్వదించండి నాయన అయ్యా. మా బిడ్డలను బలులుగా మీరు నిలిపినందుకే మీ స్తోత్రాలయ్యా. అని చూస్తున్నటువంటి డ్యూటీలో మీ కృపనివ్వండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపినైనా అధికమైన నీ ఆత్మ బలమనివ్వండి ప్రభు. నీ స్తోత్రమునైనా అయా. సంవత్సరములు జరుగుతుండగా వారి జీవితాల్లో నీ కార్యములను నూతన పరచండి ప్రభువా అయా. దీవెనకరమైనటువంటి మార్గంలో బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. గత మాసంలో బిడ్డల వివాహ దినం ప్రభువా నైనా ప్రార్థించేము తండ్రి. మీ స్తోత్రాలయ్యా అయ్యా. ఈ విస్తారమైన నీ కృపను బిడ్డలకు దయచేయండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇచ్చిన బిడ్డలు ప్రభువా వ్యక్తిని బట్టి బలిస్థితిని బట్టి నేను పొందిన మంచి జ్ఞానమును ఇవ్వండి ప్రభువా అయా. నీ సముఖంలో బిడ్డలు స్థిరపరచబడి ఉంటుందిగా అయా. నీతిమంతులు అయా ఖర్జూర వృక్షము మొగ వేస్తారన్నారు ప్రభువా అయా. మీ భక్తుల బిడ్డలు ప్రభా నీ గల చుట్టూనైనా ఒలివ మొక్కల వలె ఉంటారన్నారు ప్రభా.
ఆ రీతిగా బిడ్డలు మీరు ఆశీర్వదించారు. ఇంకా అధికమైన మీ కృప, ఆరోగ్యము, క్షేమాన్ని ప్రభువా వారికి సమృద్ధిగా దయచేయండి. మీ చిత్తమైతే వారు వెళ్లి వెళ్ళే అవకాశాన్ని కూడా ప్రభువా మీరు త్వరలో కల్పించాలి ప్రభు అని స్తోత్రం నాయన. తగిన విస్తారమైన కాపుదల మీ బిడ్డలకు దయచేసి గత మాసమంతా తోడుగా ఉన్నారు. ఈ నెలలో కూడా ప్రభు బిడ్డలకు తోడుగా ఉండి పరిపూర్ణమైన ఆరోగ్యము, క్షేమాన్ని మీరు కలుగుచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా ప్రతాపం గారికి, రోచిమరాంటి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, అధికమైన శక్తిని, బలాన్ని మీరు దయచేసి ఈ మాసమంతట్లో కూడా మీ సన్నిధి కాపుదల, ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన మీ మహిమ కొరకు స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.